పిల్లలు, ఈరోజు మనము ఐకమత్యం కథ గురించి చెప్పుకుందాం. ఒక అడవిలోని 4 ఆవులు చాలా స్నేహంగా ఉండేవి. ఎలాగా? మీరందరూ కలిసి ఎంత చక్కగా ఉంటారో అవి కూడా అంతే చక్కగా కలిసి ఉండేవి. అవి ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా కలిసి ఉండి చాలా ఐక్యంగా ఉండడం వల్ల ఎప్పుడు కూడా చాలా సంతోషంగా, ఆనందంగా ఉండేవన్నమాట. ఒకరోజు అలా అడవిలో తింటుంటేనే ఒక సింహం వచ్చిందిరా. ఆ సింహం ఆ 4 ఆవుల్ని చూసి, అబ్బా, ఇవి నాకు భలే దొరికాయి, ఈరోజు నాకు మంచి విందే అని మనసులో అనుకుంటూ సింహం గర్జించుకుంటా, అరుచుకుంటా ఆవుల దగ్గరికి వచ్చిందనమాట. వస్తే అప్పుడు సింహాన్ని చూసిన ఆవులన్నీ భయపడకుండా వెంటనే ఏం చేశాయి, ఒకదాని దగ్గరకు ఒకటి చేరి తమ కొమ్ములతోటి ఆ సింహాన్ని పొడి చేయడానికి ప్రయత్నించాయన్నమాట. సింహం మీదకి ఒక్కసారి 4 ఆవులు దాడి చేస్తే పాపం సింహం ఏం చేసింది, ఏమీ భయపడిపోయి ఆ 4 ఆవులు ఒకటిగా కలిసి మీద పడుతుంటే ఏమీ చేయలేక భయపడి పారిపోయిందనమాట. చూసారా, అవి 4 కలిసికట్టుగా ఉండడం వల్ల సింహాన్ని కూడా భయపెట్టగలిగాయి. అవి ఏట్లికయ్యే విడివిడిగా ఉండుంటే ఏమయ్యేది, సింహం ఒక్కొక్క దాన్ని చంపుకుని తినేసేదన్నమాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనము నలుగురితోని కలిసి ఉండాలి, దెబ్బలాటలో పెట్టుకోకూడదు. ఐకమత్యంగా ఉంటేనే మనం బలంగా ఉంటాం, ధైర్యంగా బలంగా ఉంటాం, ఏ పనన్నా చేయగలుగుతాం. అర్థమైందా?